కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో దాదాపు 10 వచనాలు చూసాం కదా. ఎంత గొప్ప విషయాన్ని అక్కడ మనకు సేవకుడు పౌలు గారు ఆ కొరింథీ సంఘంలో జరిగిన సంఘటనను మన కోసం రాసి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈరోజు 11వ వచనం నుండి దేవుడి చిత్తమైతే ఒక 6 వచనాలు, దాదాపు 16 వచనం వరకు చూస్తాము. ఏమంట 11వ వచనం 1 కొరింథీ 4:11 ఏం చెప్పింది? ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. ఎంత గొప్ప విషయం! ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. ప్రభు అయిన యేసు ప్రభు అని చెప్తారు. ఏమని చెప్తారు? మనుషు కుమారుడికి తల వాల్చుటకు స్థలము లేదు. సేమ్ ఈ సేవకుడు మాట కూడా లాస్ట్లో అదే ఉంది, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. ఎంత గొప్ప విషయం కదా. నిజంగానే అంత గొప్ప సేవకుడు, అనేక సంఘాలను స్థాపించినవాడు, అనేక ఆత్మలను రక్షించినవాడు, అనేకులు మాదిరిగా యేసు ప్రభుని ఏం చేసేవాడు? ధరించుకున్న వ్యక్తి. అయితే ఆయన చెప్పే మాట చూడండి, ఆ సంఘము పరిస్థితి ఎలా ఉంది, ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంది అని చూసినప్పుడు మనకు చాలా చక్కగా అర్థమైపోతుంది కదా. ఇక్కడ కూడా చూసినప్పుడు అలాగే ఎందుకు పౌలు గారు ఇలాగా చెప్పే ఒక విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు ఒక పరిస్థితి చూసినప్పుడు, ఆ రోజు క్రైస్తవులు కాదు, ఈరోజు క్రైస్తవులు చూసినప్పుడు వాళ్ళు ఒక ఆగారము, వాళ్ళు ఒక వేసుకునే వస్త్రములు, వాళ్ళ ఒక పరిస్థితి, వాళ్ళ వాగనము, వాళ్ళ ఒక ఆడంబరాలు ఎలా ఉంది? పౌలు చెప్పే రీతికి ఎవరికైనా ఉందా? ఈరోజు క్రైస్తవులకి చాలా డెడ్ ఆపోజిట్. ఆ రోజు సంఘం ప్రారంభం కాలంలో ఎంత కష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభువుని అంటే అందరికి కోపం అప్పుడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక విశ్వాసంలో వెళ్తుంది సమాజము. గవర్నమెంటే వాళ్ళ పక్షంగానే ఉంది, యెహోవా దేవుని పిల్లలని. అయితే యేసు ప్రభు వచ్చి 33 తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు, ఇక్కడ లేదు. కానీ అదృష్టంగా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. అయితే అలా పిలువబడిన సేవకుడు అయినా. అయితే ఆ కాలంలో క్రైస్తవం అప్పుడే ఏమయ్యే కాలం అదే ప్రారంభ దశ. అప్పుడు క్రైస్తవ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణము. వాళ్ళు చాలా కష్టము. ఆహారం కానీ, వాళ్ళు వస్త్రం కానీ, వాళ్ళు ఏమన్నా ప్రయాణం కానీ, వాళ్ళు ఒక ప్రసంగం కానీ ఏమి చేయలేము. అన్నిటికీ గవర్నమెంట్ ఏం చేసింది? వచ్చే చట్టాలు అన్నీ చేసింది. అయితే ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఒక అలంకరణ, వాళ్ళ ఆగారం వాళ్ళతో కూర్చొని తినాలంటే ఈరోజు కష్టము. ఎవరన్నా తోడి చేసే విశ్వాసులు పోయి, అయ్యగారు మీతో ఒక పూట తినాలంటే ఇప్పుడు ఏముంది? దానికి ముందుగా బుకింగ్ చేయాల. దాదాపు 5,000 రూపాయలు చెల్లించాలి. ఈరోజు పరిస్థితి, గొప్ప సేవకుల పరిస్థితి ఎలా ఉంది? సాటి విశ్వాసులు, దేవుని పిలిచిన ఒక దేవుని పరిశుద్ధులు, దేవుని ఎన్నుకున్న వ్యక్తులు, ఆయన ఎన్నుకున్న వ్యక్తి ఈరోజు తోడు కూర్చొని తినాలంటే ఏముంది పరిస్థితి? అవదు. దానికి బుకింగ్ ఉంది, దానికి ఒక వెల ఉంది. ఈరోజు పరిస్థితి ఎవరైనా ఆయనతో పోవాలంటే, కలవాలంటే అంత సమయం చాలా కష్టం. ముందుగానే ఏం చేయాలి? ఎన్నో నెలల ముందే ఎందుకు అన్నీ ఉన్నాయి, ఈజీగా పోయి చూడని అవదు. ఒక సేవకుడిని, ఒక సంఘ విశ్వాసి పోయి చూడలేము, అంత పరిస్థితి ఈరోజు. వాళ్ళు ఒక అంత ఎక్కువ ఎక్కడ ఉంది. వాళ్ళు ఒక విషయం చూస్తే, వాళ్ళ వాహనం చూస్తే, ఒక పెద్ద పొలిటికల్ లీడర్, నాయకులు ఎలా ఉండాలి? ఏమంటారు దీన్ని? గవర్నమెంట్లో మినిస్టర్ రేంజ్లో ఉంటుంది వాళ్ళు చూస్తే. ఆ రోజు పరిస్థితి పౌలు చూడండి, ఏమి లేవు. అన్ని చోట్ల మనం చూడవచ్చు. ఆయన చెప్తాడు, నేను వదిలిపోయి వచ్చిన నా ఒక పై వస్త్రము తీసుకొని రండి, రాసిన ఏమంటారు ఆ రాత చర్మపు కాగితం తీసుకొని రండి, నాది అక్కడ పై వస్త్రము అంగి వదిలేసి అని తీసుకొని రండి. అక్కడి నుండి అంటే అప్పుడు ఆయన వచ్చేటప్పుడు అది ఏమన్నా ఆరబెట్టాడు, వేరే పరంగా ఉంటుంది. అందువల్ల చూడండి, మర్చిపోయి ఉండొచ్చు. అయితే ఆ వస్త్రము ఈరోజు ఎక్కడ పోయినా లేదా ఈ డ్రెస్ మర్చిపోయింటే కొత్త డ్రెస్ రెండు కొనుక్కొని వేసుకోపోయే పరిస్థితి వచ్చేసింది. అయితే అప్పుడులో
వస్త్రం ఎంత ఎంత చూడండి, అప్పుడు ఎక్కడో ఉండి రాస్తాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ పౌలు కాలంలో సేవకులు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణము. కొట్టబడేది. ఎవరు ఎక్కువ కొడతారో కొట్టేది వాళ్ళని, ప్రసంగించే వాళ్ళని ఫస్ట్ కొట్టేది. చూస్తున్నాం కదా, పౌలు గారు 5 సార్లు ఏం చేశారంట. ఎందుకో అని చెప్తున్నాడు ఆయన, ఈ గడియ వరకు ఆకలి దెబ్బలు కలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము. ఎందుకు చెప్తారు ఈ మాట? అంత కష్టము. అవి వార్నింగ్. ఎక్కడ ప్రసంగించకూడదు మీ ప్రభుల గురించి. ఆయనకి ఎంత ప్రాబ్లం ఆయనకి. అయితే అందుకే ఆరంభ దశ అది. అయితే అప్పుడు చూసినప్పుడు ఎంత వాళ్ళని అప్పుడు అర్థం చేసుకునే, సువార్త చెప్పే వాళ్ళు ఏం చేసేది ఉండదు, అర్థం చేసుకునేది ఎవరు ఉండరు, ఎదిరించేది వాళ్ళని. అపోస్తులు ఏం చేశారు? అందరూ ఎదిరించారు, తిరగబడ్డారు, వాళ్ళ మీద నేరం నిందలు మోపారు, వాళ్ళు తరమ కొట్టారు. ఏమైనారు? వాళ్ళు తరమపడ్డారు. ఎంత బాధ. ఏమో ఆయనకి తోడు ప్రభు లేదనే. ప్రభు ఉన్నాడు. ప్రభు చెప్పారు, మీకు ఈ పట్టణంలో శ్రమ కలిగితే ఆ పట్టణానికి ఏం చేయండి? పారిపోండి. ఎందుకంటే మనం ఎదిరించకూడదు, ఏం చేయకూడదు, మనం యుద్ధం చేయరాదు. అదిదా ప్రభు ఒక వాక్యానికి. వాళ్ళు తరమపడ్డారు, వాళ్ళు హింసపడ్డారు, వాళ్ళు కొట్టబడ్డారు, వాళ్ళు వేధించబడ్డారు, ఎదిరించబడ్డారు. ఎవరి వల్ల కాదు, మళ్ళా ఎవరి వల్ల? పరాయి వాళ్ళ వల్ల కాదు. ఎవరి వల్లనే? తన సొంత దేవుని బిడ్డలే వాళ్ళు కూడా. దేవుడు ఏర్పరచుకున్న దేశమే. అయితే చూడండి, ఎందుకో ఆ దేవుడు ఆ ప్రభు ద్వారా ఇవ్వబడిన సత్యం ఏం చేయరు వాళ్ళు, సత్య సువార్తని అంగీకరించేటపోవటం వలన ఈ పరిస్థితి. అందుకే పౌలు గారు ఇలా చెప్తున్నారు, నేను చాలా ఈ గడియ వరకు కూడా ఆ ఆకలి దప్పులు కలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. చూడండి, ఈరోజు నిలవరమైన నివాసం లేకుండా ఏ సేవకుల్లో ఉన్నారా? ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు కాదు, 10 ఇళ్ళకో ఎన్నో కోట్ల వాల్యూ కలిగి ఉండేది ఈరోజు. చూసారా? అదిదా మనం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో అలా ఉంది. అలాగూ సేవ చేసి దేవుని ఏం చేశారు? మగిపరిచారు. ఏమని? వాళ్ళ జీవితం ద్వారా. ఈరోజు అలా ఉందా? అదే పరిస్థితి జరుగుతున్నాడు. ఈరోజు అలా ఉందా? అప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, 2 తిమోతి 3:11 చూసినప్పుడు, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. ఏమంటే ఏం చెప్తున్నారు మళ్ళా? అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై. ఆ కాలంలో ఒక క్రైస్తవులు, ఆ సేవకులు ఒక గొప్ప సౌకర్యగాను ఏమో మాకు బాగా ఒక ఆడంబరంగా ఏమంటారు, గొప్ప వాళ్ళుగా సుఖభోగముగా జీవించిన వాళ్ళు కారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితే లేదు. ఎందుకు? నిలవరమైన ఒక ఇల్లు నివాసం లేకున్నామంటే వాళ్ళు తరమపడుతున్నారు. క్రీస్తుని ప్రసంగిస్తారా? మీకు శిక్ష, మరణ శిక్ష. మొట్టమొదట స్టెఫెన్ని ఎందుకు ఏం చేశారు? ఏం చేశారు తప్పు? ఆయన యేసు ప్రభుల గురించి ఏం చేశారు? ఆయన సాక్ష్యం ఇచ్చాడు, తగ్గించాడు వాళ్ళతో. ఈ మూర్ఖ తరలారా, ఇది మీరు ఆలోచించండి, గ్రహించండి. దేవుడు పంపినాడు ఆయన ప్రభువుని, దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు. ఏం చేయబడ్డాడు? రాళ్లతో చంపబడ్డాడు. ఏమన్నా నేరం చేశారంటే ఏమి నేరం లేదు. తర్వాత యాకోబు ఏం చేయబడ్డారు? శిరచ్ఛేదం ఎందుకు చేయబడ్డారు? ప్రభువుని గురించి ఏం చేశారు? ఆయన విట్నెస్ అంతే, ఏమి చేయలే. ఏమి నేరం అంటే ఏమి? ప్రారంభ దేశంలో సంఘం క్రైస్తవులకి, క్రీస్తు సంఘానికి చాలా ఉపద్రవం, చాలా కఠిన. అదే చెప్తున్నాడు ఆయన. చూడండి, అక్కడ 2 కొరింథీ 6:4-5 చూసినప్పుడు కూడా, కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను,
అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై చూసారా ఎలాంటి పరిస్థితి ఆ రోజు సంఘం పరిస్థితి. ఒక పక్క మానవులు, ఒక పక్క మనుషులు, ఒక పక్క అధికారులు, ఒకే ఒక వారు మాత్రం కాదు, ఏదో ఒక గ్రూప్ వచ్చింది మనల్ని అటాక్ చేసింది కాదు. ఒక పక్క ప్రభుత్వం పరిపాలించే ప్రభుత్వానికి ఇది ఒక నేరముగా కనపడుతుంది. ఉన్న మత బోధకులు ఉన్నారు, యాజకులు, సేవకులు ఉన్నారు, వాళ్ళు ఒక పక్క విరోధంగా కనపడుతున్నారు. సామాజిక పరిధిలో వాళ్ళు రక్షకొట్టుకుంటే వాళ్ళు ఒక పక్క, ఏ పక్కన ఏం లేదు, వాళ్ళకి ఆదరణ లేదు, ఆదరింపు లేదు, ఓదార్పు లేదు. ఎవరైనా ఆదుకుంటారో వాళ్ళు చేర్చుకోకూడదు. చేర్చుకుంటే అది దేశ నేరం అయిపోతాయి, దేశం కొట్టేస్తుంది వచ్చి వల్ల వాళ్ళు ఇల్లునే ఏం చేస్తుంది. అట్లాంటి పరిస్థితి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? శ్రమల ఎందును ఇబ్బందులందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసములోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై చూసారా? 2 వచనం అయిపోయిందా? 4-5 చూసారా? ఎంత పరిస్థితి చూడండి. అయినను దేవుని లేదు ఎలా ఉన్నారు వాళ్ళు? ఓర్పు కలిగి ఉన్నారు. ఏమి అంత జరిగి కూడా ఏమి జరగనట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అదిదా సేవకుడు అంటే యేసు ప్రభుని వాళ్ళు చూస్తారు. యేసు ప్రభుకి జరిగిన విషయాన్ని ఏముంది వాళ్ళ కళ్ళలో? ఏముంది? నిలిచిపోయి ఉన్నది. వాళ్ళు ఎక్కడ కంపేర్ చేయాలి? మా గురువునే ఈ పరిస్థితి చేశారు కదా వీళ్ళు. పరిశుద్ధుడినే, దేవుని ప్రియుడినే ఏం చేశారు మీరు? అది చెప్తున్నారు. వాళ్ళే చెప్తారు. అపోస్తలులు పౌలు చెప్తారు, పేతురు చెప్తారు. మీరు గ్రహింపగా ఆయన ఏం చేశారు, అన్యాయంగా ఏం చేశారు అది తెలుసు వాళ్ళకి. అందువల్ల వాళ్ళ మీద పడేదంటే ఎవరు కంపేర్ చేస్తున్నారు? ప్రభువుని యేసుక్రీస్తు కన్నా నేనేం గొప్పవాడా? అందుకే వచ్చాడు ఆయన, సేవ చేయడానికి వచ్చారు. మా కాలు కడిగి చూపించారు. ఆయనకి ఎప్పుడు వాళ్ళకి ఆ మైండ్లో ఉంది, ఎప్పుడు ఉంది. చూడండి ఫిలిప్పీ పత్రిక 4:12 చూసినప్పుడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అదిదా విషయం. లాస్ట్ పాయింట్ చెప్పారు చూడు. అన్ని విధముగా నేను కట్టుబడి ఉండటకు ఏం చేసి ఉన్నాను? యేసు ప్రభు ద్వారా నేర్చుకొని ఉన్నాను. అదిదా ఓ క్రైస్తవుడా, సహోదరి, అదిదా సంఘం. 60 పరిస్థితి అలా ఉంది. ఆయన అన్ని పొందినా కూడా ఏమంటున్నాడు? అన్నీ కలిగి ఉన్నట్టుగా ప్రభుత్వం ఏం చేయబడ్డాను, నేను నేర్పరిగా నేర్చుకొని ఉన్నాను. ఈరోజు కొంచెం కష్టం వస్తే, అవమానం వస్తే, ఒక మాట అంటే చాలా దుఃఖం. నన్ను అన్నారే అది చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సేవకుడు ఏమంటున్నాడు? అన్నిటికీ మేమేం చేసి ఉన్నామో మళ్ళీ చదవండి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అది నేర్చుకొని ఉన్నాను. ప్రభు ద్వారా నేర్చుకునేది అదే. ఏ సిచ్యువేషన్లో, ఎలాంటి సందర్భంలో ఎవరిగా మాత్రం ఉండాలి? నువ్వు దేవుని బిడ్డగా, దేవుని సేవకుడుగా, దేవుని ప్రియుడిగా ఉండాలి. అదిదా యేసు ప్రభు ఏ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి కలిగింది, ఆయన్ని ఏ స్థితిలోనూ తండ్రిని ఏం చేస్తున్నారు? మహిమపరుస్తూ ఉన్నారు. తండ్రి నామానికి మాత్రమే మహిమ కలిగేట్టుగా ఆయన జీవితము, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన క్రియలు ఉన్నది. ఏ పరిస్థితిలో నెరుగుదును అంట. అదే అంటాడు ఆయన. అన్ని స్థితిలో నేను ఉండడాన్ని నేర్చుకున్నాను. ఈరోజు క్రైస్తవం ఏం నేర్చుకున్నాం మనము? బాగుంటేనే, సంతోషంగా ఉంటేనే, ఆశీర్వాదంగా ఉంటేనే, ఏమైనా కొంచెం జరిగి ఇచ్చిందంటే పోయా. ఆ రోజు ఎలా ఉన్నారు ఆయన? ఎలా నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? అన్ని స్థితిలో ఎరుగుదును. లేమిలో, కలిమిలో, లేమి వస్తే కష్టము, కలిమి వస్తే సంతోషము. ఈరోజు అన్ని అయిపోయిన ఆశీర్వాదమే కావాలా. పరలోక ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది? ఇక్కడ ఆశీర్వాదం ఉంటే అక్కడ ఉండదు. ఇక్కడ ఉండేది మన దేనికి?
ఇక్కడ యాత్రికులం అన్నారు. యాత్రికులం ఏం చేస్తాడు? ఇల్లు ఎత్తుకొని ఉంటాడు, ఇల్లు మోసుకొని పోతాడా? యాత్రికుడు అంటే సింపుల్గా ఉంటాడు. అందుకే వాళ్ళు యాత్రికులు మాట్లాడతారు, మేము ఇప్పటివరకు ఒక నిలవరమైన ఒక నివాసం లేదని మాకు. చూడండి రోమ పత్రిక 8:35-36 వచనాలు. రోమ పత్రిక 8వ అధ్యాయము 35-36 వచనాలు. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? చూడండి, ఆయన అంటాడు, ఆయన ఒకవేళ ఇంత కష్టం, ఈరోజు కొంత కష్టం వస్తే చాలు, కొంత వచ్చింది చాలు, వెంటనే వెళ్ళిపోయేది. క్రీస్తు అయ్యో నాకు ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను, నాకు అవమానంగా ఉంది, నాకు వేదనగా ఉంది, దుఃఖముగా ఉంది, కష్టముగా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు చూడు, ఏం చెప్తున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. చూడండి, 10 విషయం చెప్పాడు. మనల్ని ఎడబాపునా. అప్పుడే అంటే మీరు ఎడబాస్తున్నావు అంటే క్రీస్తు ప్రేమ ఏం లేదు నీలో లేదని అర్థం. ఆయన చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని 10 విషయాలు వచ్చింది. ఖడ్గము, కరువు, వస్త్రహీనతను, శ్రమ అయినా బాధ అయినా ఖడ్గమైన ఉపద్రవమైన నన్ను ఎడబాపునా. అంటే ఎడబాసినావంటే నీలో క్రీస్తు ప్రేమ లేదని అర్థం. అది చెప్తున్నాడు ఆయన. మనలను క్రీస్తు ప్రేమ నుండి ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఫస్ట్ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎంత గర్వకారం చెప్తున్నాడు. ఆయన అనుభవించిన శ్రమ ఏమిటి, ఆయన వేధించిన వేదన ఏమిటి, ఆయన పడిన దెబ్బలు ఏమిటి. ఆయన చెప్తున్నాడు, నిర్వాణంలో ఉన్నానంటాడు, దిగంబరంలో ఉన్నాడు పర్వాలే అంటున్నాడు. అప్పుడు ఎవరి మట్టం తొలగిపోవడం అంటే ఆయన యేసుక్రీస్తుల ప్రేమ నుండి తొలగిపోవడంట. అదిదా ఓ సేవకుడా, ఓ ప్రియులారా, ఓ పరిశుద్ధులారా, పిలువబడిన పరిశుద్ధ సంఘమా, అదిదా మనకు ఉండవలసిన గుణం. అదిదా మనం నేర్చుకోండి. ఏం నేర్చుకున్నారు పౌలు? ఎలా ఉన్నా నేను ఉంటానంటాడు ఆయన. ఎలాంటి పరిస్థితి వచ్చినా యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏది? అదిదా. అందుకే ఆయన ఇంతగా నివాసం లేకుండా కూడా ఉన్నాడు. ఆయన ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, మనం కొట్టబడి ఉన్నారు, నిలవరమైన నివాసం లేక ఉన్నాము. చూసారా? కావున మన అర్థం 36 అయిపోయిందా? చదవండి. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయన ఇందును గురించి ఏం ఎంచుకున్నాడంట? మేము ఏం చేసేవాళ్ళు? మేము గొర్రెపిల్ల ఎలా వధింపబడింది? మా ప్రభువు గారు, మా గురువు గారు, మా రక్షకుడు. అలాగే మేము కూడా వధకు సిద్ధమైన గొర్రెలము అంటున్నాడు ఆయన. మమ్మల్ని వధించినా పర్వాలేదంటాడు. ఎవరు చెప్తారండి? ఆ క్రీస్తు ప్రేమలో ఉండేవారు చెప్తారు. మమ్మల్ని కొట్టినా పర్వాలే, తిట్టినా పర్వాలే, హింసించినా పర్వాలే, వేధించినా పర్వాలే, అయితే మేము క్రీస్తు ప్రేమలో ఏముండాలా? మా జీవం ఆమె చనిపోయే వరకు ఉండాలి. అదిదా ఆయన తీర్మానం. ఇందుని గురించి రాయబడింది ఏమంటే, మేము వధకు సిద్ధపడిన నిన్ను బట్టి ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అదిదా వాళ్ళు ఎంచుకునేది ఒకటే, మేము ఎవరు? క్రీస్తు కోసం వధింపబడి. ఆయనటే వధింపడ్డాడు, మా గురువు వధింపడ్డాడు, మా గురువు హింసపడ్డాడు, మా గురువు వేధింపబడ్డాడు, మా గురువు అవమానపడ్డాడు, మా గురువును ఉమ్మి వేశారు, ముళ్ళ గిరీటి పెట్టారు. మేమేమి యోగ్యులం కాదు. మేము కూడా ఆయనగా యోగ్యునికే అంత జరిగింది కదా. మేమైతే వధకు సిద్ధపడిన గొర్రెలు ఏమంటున్నాడు ఆయన. సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయనకి కిరీటం రెడీగా ఉంది చెప్పేశాడు ఆయన. ఎందుకంటే ఆయన వేధించబడి సిద్ధమైనాడు కదా, అనుభవించి సిద్ధమైనాడు కదా ప్రభు వల్లే. అదిదా ప్రియమైన సహోదరి, మనము ఏ రీతిగా ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం చూసుకుందాం. 12వ వచనము 1 కొరింథీ 4:12. నిందింపబడియు అది కాదబ్బా,
స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. చూసారా, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఎంత ఒక దానికి చూడండి, ఆయన సొంత చేతులతో పనిచేసి కష్టపడుచున్నాము. ఈరోజు ఈ సేవకులు ఏమన్నా సొంత చేతులు పనిచేసి కష్టపడతారా? ఆ సేవకుడు చూడండి, ఆది సంఘంలో ఆయన ప్రారంభ దశలో ఆయన సంఘం అంటే ఈరోజు ఏమైపోయింది? ఎవరైనా అది ఆ రోజు చూడండి ఎలా ఉంది. ఆయనే సొంత పని చేసి మీ కొరకు నా కొరకు అంటాడు. ఆయన పని చేసి సొంత హస్తముతో సొంత చేతితో పని చేసి కష్టపడుచున్నాము. ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు నేను పని చేసి నా కష్టపడి సంఘాన్ని నడుపుతున్నాను, సేవ చేస్తున్నాను, ఎవరిని చెప్పగలుగుతారా? ఉన్నారు ఏమన్నా? ఎంచితే ఏలు ఉద్దితే లేదు. ఎందుకో ఈరోజు పరిస్థితి, పౌలు లాంటి సేవకులు ఈ ప్రపంచంలో ఈ భూమిలో ఇప్పటివరకు ఎవరు ఎక్కడ మనం చూడలేము కూడా. ఎక్కడ కొందరు ఉంటారు, దేవుని అది ప్రేమ, దేవుని చిత్తం చెప్పలేము. అయితే ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా అంటే, సేవకులు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ప్రధానంగా చూసేది కానుకను నమ్మి ఏం చేశారో, ఎదురు చూసి ఏం చేశారో, అడిగి పొందుకొని ఏం చేశారో సేవ చేసి చూస్తున్నాం ఈ కాలంలో. అయితే పౌలు కాలంలో ఆరంభ దశములో ఏ ఒక్కరి దగ్గర ఆయన చేయి చాపకుండా, ఎవరిని అడగకుండా, ప్రతిదినం కూడా తన సొంత చేతులతో పనిచేసి దేవుని యొక్క సేవని, ప్రసంగమును, సంఘాన్ని ఏర్పరిచి దేవునికి మహిమగా పరిచయం ఏం చేశారా చేసి ఉన్నట్టు చూడండి. అదిదా. అయితే ఈరోజు చాలా సేవకులు ఒక సేవ ఎలా ఉంది? ఒక ఇల్లు ప్రార్థనకి రండి, మా ఇంట్లో వచ్చి ప్రే చేసి వెళ్ళండి అంటే ఏముంది? ఈరోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళడానికి ఒక సపరేట్ కానుక ఉంది, లిమిట్ ఉంది. ఆటో ఛార్జ్ ఇవ్వాలా, టిఫిన్కి ఇవ్వాలా, మళ్ళా సపరేట్ కానుక ఇవ్వాలా. ఇప్పుడు ముందుగానే ఫిక్సింగ్ ఈరోజు పరిస్థితి. అదే కొత్త ఇల్లు ఓపెనింగ్ అంటే దానికి ఒక రేటు, దానికి ఒక వేళ, కానుక ఒక వేళ. ఒక బయట మీటింగ్ పోయి మాట్లాడాలా, బయట వెళ్ళాలా రాండి సేవకులు అంటే దానికి సపరేట్ రేటు. కట్టుబడితేనే అక్కడ పోయి వచ్చే ట్రైన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ క్లాస్ ఉండాలి, ఏసీ ఉండాలా, అక్కడ ఆల్ రూమ్ ఏసీ రూమ్ ఉండాలా, ముందుగానే ఫిక్స్డ్ అడుగుతున్నారు. తర్వాత ఒక కానుక వేళ ఎక్కువ ఉంటుంది. బయట పబ్లిక్ మీటింగ్ లాగా చేసి చాలా ఎక్కువ డిమాండ్, అది డిమాండ్ చేసి అడిగి పొందుకుంటారు రూల్స్. ఇలాగే నాకు వినపడి షాక్ అయినా నేను వచ్చిన దూరం మాట్లాడతారు. ఎంత అంటే అయ్యో చాలా వేళ ఖరీదు ఎక్కువ. అప్పుడు చూడండి ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా ఉంది. అయితే సత్య సంఘంలో ఉండదు, ఇవి సత్య సంఘంలో కాదు. సత్యం మెరిగిన వాళ్ళు ఏముంది, ఆ సత్య ప్రకారంగా దేవుని వాక్యం లోపడతాయి. అయితే బయట పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు సంఘాల్లో అంటాం కదా, ఈరోజు ఆ బయట ఉండే సంఘ పరిస్థితి అలా ఉంది. అయితే పౌలు యొక్క సేవలో ఎవరి దగ్గర చేయి చేపారా? అయితే మేము సత్యం విన్నప్పుడు మా సంఘంలో నేను ఫస్ట్ షాక్ అయింది. అక్కడే మా సంఘంలో ఏం లేదు, అప్పుడు కానుకలే లేదు, ఆఫరింగ్ నో ఆఫరింగ్ అన్నప్పుడు షాక్ అయిపోయింది. ఏదప్ప అంటే ఇది సత్యానికి లోపడే సంఘం అని అప్పుడే చూశాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందంతా అటు కాదు, అన్నిటికీ కానుకలే, అలాంటి పరిస్థితి. అయితే యేసు ఆయన అపోస్తుల కాలంలో ఆయన చూడండి ఎంతగా ఏ ఒక్కరిని చేయి చాపక వాళ్ళు నిందన పొంది, వేదన పొంది, హింసలు పొంది, ఇవన్నిటికీ దేని కొరకు వాళ్ళు ఓర్చుకున్నారు? దేవుని రాజ్యం కొరకు, ప్రభు కొరకు, అందరి రక్షణ కొరకు. అయితే అన్ని పొంది కూడా వాళ్ళు అందరినీ ఏం చేస్తున్నారు? దీవించుచున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎంత గొప్ప విషయం! అందరికీ సహాయపడుతున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఏమంటున్నాడా? స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొడుచున్నాము. ఎంత గొప్ప విషయం కదా. ఈరోజు ఎవరిని దీవించేదానికి నోరు వచ్చిందా? ఎంత చూడండి, హింసను ఓర్చుకుంటున్నారా? వాళ్ళు కలిగితే ఏమి అందరూ కలగాలని ఆశపడతారు. చూడండి ఇక్కడ హింసింపబడి ఓర్చుకొడుచున్నాము, సొంత చేతిలో పని చేస్తున్నాము. అదిదా ఆ రోజు సేవ పరిస్థితి, సేవకుడి పరిస్థితి అలా ఉంది. ఎంత గొప్ప విషయం కదా. చూడండి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2:9 వచనము.
అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఏమంటున్నాడు చూసారా? జీవనము చేసి ఏమంట? అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. చూసారా? రాత్రి పగలు కష్టపడతారు వాళ్ళు సొంత బతుకు కోసం. మళ్ళీ దేవుని సేవ కొరకు ఏం చేస్తారా? ఒక పక్క ప్రసంగం చేస్తారు. ఎందుకో? మీకు ఎవరికి ఏం చేయకూడదంట, భారముగా ఉండకూడదు. అదే ఆయన ఒక 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 తపన. ఎవరికి భారము తప్ప మా పని, మా కష్టము, మా సేవ దేవునికి ప్రీతికరంగా. ఎవరు చేయి చాపకూడదు, ఎవరికి భారంగా ఉండకూడదు. ఎంత గొప్ప విషయం కదా. అదే ప్రభుకు ఉన్న మనస్సు, అదే ప్రభు ప్రేమించేది. ఊరికి కాదు. 2 తెస్సలోనికలు 3:8. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి. ఏమంట? మళ్ళా చెప్తున్నాడు ఆయన, ఇంకొక వివరంగా చెప్తున్నాడు. ఎవరిని చూస్తే మేము ఆహారం కూడా ఏం చేయలేదు, ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. ఏందప్ప పరిస్థితి? ఉచితంగా ఆహారం కూడా పుచ్చుకోలేదు. ఆహారమే కదా ఈరోజు ఎంతమంది అయితే ఆ కాలంలో ఆహారం కూడా ఆయన ఉచితంగా పొందుకోదు. వద్దు. ఎందుకో? దేవుని ప్రియుడు, దేవుని పెట్టి చూడ ఎట్లున్నటువంటి ఇచ్చుటగా పుచ్చుకోవడం కంటే ఇచ్చుకున్నట ధన్యమని తెలుసు ఆయనకి. సేవకుడు ఎలా ఉన్నాడు చూడండి. ఏం చదవండి మళ్ళా. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ఈ భూమిలో ఉన్న ఇప్పుడున్న ప్రస్తుత ప్రతి సేవకులు ఇలాంటి తీర్మానం చేశారంటే సంఘాలు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర నేను ఉచితంగా ఆహారం పొందుకు. ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప సేవ అవుతుంది, ఎంత గొప్ప విషయం చూడండి. సేవ అంటే ఈయనలాగా మాదిరి. అందుకే చెప్తున్నారు నన్ను మీరు మా పోలినట్టు. ఎందుకంటే ఆయన అలా చేశారు. ఆయన ఎవరి దగ్గర మేము ఉచితంగా ఏం చేయము, ఆహారం కూడా తీసుకోరంటే ఆయన. ఎంత చూడండి. అయితే ఈరోజు సత్యము బోధించే బోధకులు నిజంగానే ఉన్నారు. వాళ్ళు అలాగేనే ఎవరు ఒక్కటి కూడా అడుక్కోంటే కూడా తీసుకోరు. వద్దు, దేవుడు మాకు ఇచ్చారు. అదిదా అలా ఉండాల. అదే మా మాదిరి అంటే చూడండి. మత్తయి సువార్త 5:44 చూస్తే కూడా, మత్తయి సువార్త 5:44 వచ్చిన. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించబడి వారి కొరకు ప్రార్థన చేయడం. అదిదా. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిందింపబడి దీవించున్నాము అంటారు. ఎందుకు దీవిస్తారు? ప్రభు చెప్పారు, మీరు ఇలా ఉండాలా, నా ప్రియులుగా, నా శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు హింసింపబడి వారి కొరకు ఏం చేయబడ్డారు? హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అదిదా. మీ శత్రువులను ప్రేమించుడి. వాళ్ళు చేస్తున్నారు. ఆ వాక్యం ప్రభు చెప్పిన ఆ ఒక వాక్యంలో వాళ్ళు నిలబడి ఉన్నారు చివరి వరకు కూడా. అందుకే నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొనిచున్నాము. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు
అర్థం చేసుకుంటారు. వాళ్ళకి వచ్చినా కూడా ప్రభువులే. 1 పేతురు 3:9. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అదిదా ఎంత బాగా చెప్తారు చూసారు. ఎందుకు వాళ్ళంటే ఎందుకు దీవిస్తున్నారు, ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు మనం దేని కొరకే పిలువబడ్డాము. ఆశీర్వాదములకు వాళ్ళు ఇక్కడ అడిగేశారు, మేము అన్ని విడిచి వచ్చిన ప్రభా మాకేముందంటే మీరు 12 సింహాసనం మీద ఏముంటారు, మీరు తీర్పు చేసే తీర్పరులుగా ఉంటారని చెప్పేశారు ఆయనకి. 12 గోత్రాలు ఏం చేయబోతారు మీరు, తీర్పు తీరుస్తారప్ప మీరు, అంత గొప్ప ఆశీర్వాదమా అని వాళ్ళు ఆశ్చర్యపడి ఇవంతా వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎలాంటి వారని చెప్తున్నారు, ఏమంట ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను. అంటే ఏమి అర్థము, కీడు వస్తుంది, నీ కీడు వస్తుంది సహోదరా, అయితే ప్రతి కీడు ఏం చేయకూడదా, చేయకుండా దూషణకు ప్రతి దూషణ దూషణ వస్తుంది సహోదరా, ప్రతి దూషణ చేయక దీవించుడి. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం పిలువబడినావు. నీ ఆశీర్వాదం పిలవబడి నీకు నిందలు, హింసలు, వేదన నీ మీద కలగాలు, నీ మీద అన్నీ వస్తుంది. అన్నీ వచ్చినాను నువ్వు ఒకటే నీ పని ఏమంటే నువ్వు చేయాలా, దీవించాలా, ఆశీర్వదించాలా. అది ఎదిగి మీరు ఆశీర్వదిస్తున్నారు. దెబ్బలు పొందుకొని, హింస పొందుకొని, అవమానం పొందుకొని, దిగంబరత్వం పొందుకొని, ఆకులు దప్పు పొందుకొని, నివాసాలు తలమ కొట్టబడి అయినా వాళ్ళు దీవిస్తానే వెళ్తున్నారు. ప్రభు ఒక వాక్యాన్ని, ప్రభు ఒక కట్టడాన్ని, ఆజ్ఞని ఏం చేయరు వాళ్ళు, మీరు సాటిస్తున్నారు, జీవిస్తున్నారు. అందుకే ఎంత గొప్ప చూడండి. అందుకే ఆయన అంటారు, నా సొంత సుహస్తముతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఈరోజు మనం పోల్చుకుంటే ఏమైనా ఉందా, ఆ రోజు పరిస్థితి ఏమైనా మనం కలిగి ఉన్నామా, అది ఆలోచించాలి. 13వ వచనము 1-4-13. దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. అదిదా దూషింపబడి ప్రతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. ఎంత నీచంగా ఇస్తున్నా చూసారా క్రైస్తవుల్ని ఆ కాలంలో. ఆ కాలంలో లేకపోతే ఆయన ఎంతగా మాట్లాడాలన్నా, ఎంత చెప్పాలన్నా. ఆ రోజు ఎంచారంటే ఈ రోజు కూడా కొందరు క్రైస్తవులు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళని అలాగే ఎంచుతున్నారు. అప్పుడు ఎక్కడ ఈ 2000 సంవత్సరం అయిపోయినా కూడా ఎంచుకునే విధంలో గొప్పగా ఎంత నీచంగా తక్కువ ఇచ్చారు చూసారా. అది చెప్తున్నాడు, దూషింపబడి బ్రతమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. చూడండి పరిస్థితి ఎలా ఉంది. ఇక్కడ పౌలు ఎందుకు ఇంతగా ఆయన ఇలా చెప్తున్నాడంటే, ఆయన ఎంతగా ఆయన దూషింపబడ్డాడు, ఆయన ఎంతగా నిందపడ్డాడు. ఎందుకంటే ఆయన ఏందో ఆ కాలంలో ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన ఒక యూద మతంలో ఒక బెంజమిన్ గోత్రంలో పుట్టినవాడు. ఆయన గమాలీయుల పాదములో ఏమయ్యా ఆ ఒక మత బోధనను బాగుగా తరువుగా పరిపూర్ణంగా ఎదిగిన వ్యక్తి ఆయన. అయితే యూద మతం ఒక అధికారి కూడా ఆయన ఒక అధికారిగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన పరిచయస్తుడు. ఆ ఒక యూద మతంలో ఉన్న ప్రతి మత పెద్దలు కానీ, సమాజానికి కానీ, ఆ గవర్నమెంట్ కానీ అందరికీ ఎలాంటి వాడు ఆయన, పరిచయమైన వ్యక్తి, చాలా ఫేమస్ వ్యక్తి అయినా, ఫేమస్ ఫిగర్ కూడా చెప్పవచ్చు, అంత గొప్ప వ్యక్తి అయినా. అయితే ఈ వచ్చి ఏం చేశారు, యేసు మార్గమును ఎదిరించిన వాడు కూడా అయినా. యేసు మార్గాన్ని ఏం చేశాడు, ఫస్ట్ ఎదిరించాడు. ఎదిరించేది మాత్రం కాదు, ఆ ఒక మతాన్ని, ఆ మార్గాన్ని నాశనం చేయాలని ఒక తీవ్రత కలిగిన వ్యక్తి, తీవ్రత కలిగి ఉన్నాడు. అందుకని వెళ్ళి
యూదా మత పెద్ద అధికారులు అయితే ఏం చేశాడు, గొప్ప అధికారం పత్రాలు పొందుకున్నాడు ఆయన. పొందుకొని వచ్చి అంగ చెప్పాలంటే అనేకులు ఆ సంఘాన్ని చెదరకొట్టిన వ్యక్తి ఆయన. చెప్పాలంటే స్టెఫెన్ మరణానికి కూడా కారకునైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు అక్కడంతా ఆ సమాజం అంతా ఎంకరేజ్ చేశారు కదా. ఇప్పుడు ఆయన ఎంకరేజ్ చేశారు, పోండి చేయపండి. ఇప్పుడు ఆ మార్గమే లేకుండా నాశనం చేస్తాను వచ్చిన వ్యక్తి దమస్కస్లో ప్రభు ఒక దర్శనాన్ని పొంది, ప్రభు దర్శనం ద్వారా కొంతకాలమే వెంటనే యేసే క్రీస్తు అని ప్రసంగించాడు. ఇప్పుడు ఆయన అందరూ ఎంకరేజ్ చేసి పంపించారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంద్ర ఇది, ఈ మార్గాన్ని నాశనం చేయమని పంపితే ఈ మార్గాన్ని అంతం చేస్తానని వెళ్ళిన వ్యక్తి వెంటనే యేసే క్రీస్తు అని ప్రసంగిస్తున్నాడు. ఇతడు ఏమైంది ఇతనికి అని ఏం చేశారు, అతని సొంతగా వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు అతన్ని చాలా మంది ఆయనకి ఉంటారు కదా, పరిచిస్తులు ఆఫీసులు అంత ఉంటారు కదా. ఏమైంది ఇతనికి, సౌలుకి ఏమైంది చూసినప్పుడు చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఎవరికి, ఆయనతో పాటు వెంబడించిన స్నేహితులే, అతని ఆఫీసర్లే, అతని మత పెద్దలే అతని మీద కోపం వచ్చింది. ఏమైంది సౌలుకి, ఆయన మనం ఎందుకు ఇది తాకీదు ఇచ్చాము, ఈ రికార్డులను ఎందుకు ఇచ్చాము, చట్టం ఎందుకు ఇచ్చాము, అధికారం ఎందుకు ఇచ్చాము, ఇచ్చిన అధికారం ఏమైంది, వెళ్ళి వాళ్ళని పోయి అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తాడని చూస్తే ఆ మతాన్ని ప్రసంగించినప్పుడు ఆ ఉండే పెద్దలు కానీ అతనిలో ఉన్న ఫ్రెండ్స్ కానీ చాలా కోపం వచ్చింది. అప్పుడు అందుకే వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఆయన్ని, నువ్వు ఉండాలన్నా వద్దా, వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళే కొట్టిస్తున్నారు, వాళ్ళే నిందిస్తున్నారు. అందుకే కొన్ని చోట చెప్తాడు ఆయన, నా సొంత జనం వల్ల నాకు వచ్చిన నిందలు అంటాడు. ఎందుకంటే ఎవరో కాదు, ఆపదల్లో నా సొంత జనం వల్ల అంటారు. సొంత జనం వల్ల ఆపదలు ఉంది. ఎందుకు, ఎవరి వల్ల, ఆయన ఎంతకాలం ఆయనతో ఉన్నారు కదా. అదిదా ఆ ఒక సమాజంలో ఉండి వచ్చిన వ్యక్తి, ఆయన చాలా ఫేమస్ వ్యక్తి, గొప్పవాడు. గమలీయేలు ఒక దిశలో ప్రధానమైన వ్యక్తి అయిన. అలాంటి వ్యక్తి ఈరోజు సడన్గా ఆ మతమును గురించి అనుసరించి ఆ మతమే గొప్ప అని ప్రసంగిస్తున్నాడు అన్నప్పుడు ఏమై ఉండాలి అందరికీ, ఏమైంది సౌలు కానీ. అలాంటి వారే వాళ్ళ సొంతగా వాళ్ళు ఆయన ఏం చేశారు, పౌలుని దూషించడానికి, నిందించడానికి ఆ ఒక్క ఇది నేను తట్టుకోలేకపోయినాడు. అది చెప్తున్నారు. చూడండి, యూదా 1:10 చూసినప్పుడు, యూదా పత్రిక 1:10 వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అదే వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు పౌలు గారు ఏం చేశారు, వాళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు పౌలు గారు దాన్ని ఏం చేశారు, వీరైతే తాము గ్రహింపని విషయంలో గూర్చి, గ్రహింపనే విషయం వాళ్ళు గ్రహించలేదు. ఈయన ఏం చేశాడు, ఇప్పుడు గ్రహించాడు అంతే. ఈయన వచ్చి దర్శించాడు. ఎవరు, ప్రభు దర్శించారు ఆయన్ని. వాళ్ళు ఏం చేయలేదు, దర్శించలేదు. వీళ్ళు గ్రహించాడు ఈయన. అందువల్లే ఒక్క క్షణమే ఈయనతో మాట్లాడిన ఎన్ని నిమిషాలు తెలియదు కానీ వెంటనే ఆయన చాలా షాక్ అయినాడు. అయ్యో, ఇంతకాలం నేను వ్యర్థమైన వాటిని ఆరాధించినానా, వ్యర్థముగా నేను విశ్వాసం కలిగి ఉన్నానా, వ్యర్థమైన ఒక ఆచారాన్ని నేను పాటిస్తున్నానా అని అప్పుడు ఆయన అర్థమైపోయింది. అందుకే ఆయన వాళ్ళు గ్రహింపలేదు, ఈయన గ్రహించాడు. అలాగే అనుకుని అందుకే వాళ్ళని ఏం చేయలేక మండిస్తున్నాడు. ఎందుకో, అయ్యో వాళ్ళు గ్రహించలేదే అని ఒక చోట్ల అంటాడు. నా సొంత జనం కొరకు నేనేం చేసినా కూడా మంచిదే, నేను మరణించినా మంచిదే అంటాడే. నా సొంత జనానికి ఏం కావాలా, రక్షణ కావాలా అని ఈయన బాధపడతాడు. అయితే దేవుని చిత్తం లేదని తెలిసి ఈయనకి, నీ మరి అందరూ గ్రహించాలి కదా. అదిదా ఇప్పుడు మనకు గ్రహించే జ్ఞానం ఇచ్చారు, మనకు అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చారు. మనది అర్థం చేసుకోవాలా. ఇంత గొప్ప విషయం మనకి ఇచ్చారంటే, రక్షణ పాత్ర ఇచ్చారంటే మనం ఆలోచించాలా. చూడండి, ఎఫెసీ 3:13 చూసినా కూడా, ఎఫెసీ గ్రంథము 3:13.
కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఆయనకు అర్థమైంది ఇవి ఎందుకొరకు మనకు వస్తుంది. ఈరోజు క్రైస్తవులకు ఎందుకు వచ్చింది? ఆ పరలోక ఆశీర్వాదం ఎదుటి ఏమి లేదు. ఇది ఏం చెప్పబడినది ఇవి కావాలా. మనం జయించబడాలన్నా ఒక శోధన అనేది ఏమి ఒక టెస్ట్ బయట కావాలా. అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మళ్ళా? కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. నాకు వచ్చింది చూసి మీరు అధైర్యపడవద్దండి. ఎందుకు వచ్చింది అది? ఇది ఏమంట? ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అదిదా యేసు ప్రభు వచ్చిందంతా అపోస్తలులకు ఎలా ఉంది? అది నేర్పించింది. అలా చేయమని ఏం చేసింది? వాళ్ళకి తీవ్రత కలిగించింది. అది గ్రహింప చేసింది. ప్రభు చెప్పారు కదా, మీరేమి కలవర పడకూడి, భయపడకూడి, నాకు వచ్చినట్టుగా మీకు ఏమి వచ్చింది? మీకు వస్తుంది. నా వాక్యాన్ని అంగీకరిస్తే మిమ్మల్ని అంగీకరిస్తారు. నా వాక్యాన్ని అంగీకరించిపోతే మిమ్మల్ని ఏం చేయరు? అంగీకరించరు. నన్ను అంగీకరించేవారు నిన్ను అంగీకరిస్తారు, నన్ను అంగీకరింపిన వారు నిన్ను అంగీకరింపరు చెప్పేశారు ఆయన. అప్పుడు నాకు శ్రమ కలిగినట్టు మీకు ఏం చేసింది? శ్రమ కలుగుతుంది. అయితే మీరు దీని గురించి ఏం చేయవద్దండి, అధైర్యపడవద్దండి. ఇది మీకు ఎలా ఉంది? మహిమగా ఉంది. ఏమంటారు అక్కడ? మీరు దీని గురించి ఏం చేయబడవద్దు, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అధైర్యపడవద్దు. ఏమంటుంది అక్కడ? నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అవి మహిమగా ఉంది. ప్రతి క్రైస్తవుడు ప్రతి పడే శోధన, ప్రతి పడే వేదన, ప్రతి పడే నింద, అవమానము, దుఃఖము, కష్టము, కన్నీరు, ఇదంతా మహిమగా ఉంటుంది. ప్రభు చెప్పిన 5వ అధ్యాయంలో మత్తయిలో కొండపై చెప్తారు, ఇప్పుడు దుఃఖపడేవారు ధన్యులు, ఇప్పుడు హింసపడేవారు ధన్యులు, ఇప్పుడు బాధపడేవారు అందరూ నా నిమిత్తము మీ నిందలను అన్ని వచ్చినా మీరు ధన్యులని ఎంచుకోండి. ఎందుకు చెప్తారు? నా నామం మీ నిమిత్తం వచ్చిందా, మీరు సంతోషపడండి. మీకు ఏముంది? పరలోకములో మీకు మహిమ ఉంది. మీరు రాజులని యాజక సమూహం అవుతారు. ఇక నాకు నింద వద్దు, వేదన వద్దు అంటే చూసారా? అదిదే మన 1 కొరింథీ 1:28. 1 కొరింథీ రాసిన పత్రిక 1:28 వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అదిదా ఏ ఒకరు ఏం చేయకూడదు ఇక్కడ. అతిశయపడకుండా వాళ్ళు కావాలి ఆయనకి. అతిశయించేవాడు వద్దు. ఆయన అతిశయపడకుండా ఉండే వ్యక్తి, నేను జ్ఞానము, నేను బలము, నాకు తెలివితేటలు ఉంది, నాకు చాలా చాకుచత్యం ఉంది, అదంతా అలాంటి వారు అవసరం ఆయనకి. నా బలం ఉంది, నాకు చాలా ధనం ఉంది, అలాంటి వారు అవసరం ఆయనకి. ఏమంట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రి వారిని, ఏమీ లేని జ్ఞాన శూన్యాన్ని మనల్ని ఏర్పరచు. అదే చెప్తున్నాడు అక్కడ. మనం అర్థం చేసుకోవాలా. ఎందుకప్పా ఇవి వచ్చింది అంటే, దూషింపబడి బ్రతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాం. ఎందుకంటే ఒక మహిమ కొరకు మనం ఏర్పరిచారు. మా మహిమకి చేరాలంటే ఇక్కడ ఖచ్చితంగా యేసు ప్రభు వలె ప్రతివారు హింసపడాలా, వేదన పడాలా. అదిదా 14 వచనము 1 కొరింథీ 4:14. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. మిమ్మల్ని సిగ్గుపరచవలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాట రాయిచున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది పైన అంతా ఆయన మాట్లాడే విషయం అంతా. కొన్ని నేను మిమ్మల్ని సిగ్గుపరచాలని వీళ్ళని రాయలేదంట అంటే ఏమి అర్థమో? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వాళ్ళు సిగ్గుపడే విధంగానే ఏం చేస్తున్నారు? వాళ్ళ కార్యాలు, వాళ్ళ మాటలు వాళ్ళు ఉన్నారు. ఎందుకు చూసేప్పుడు కొరింథీ ఉన్న విశ్వాసులు మాట్లాడిన అవిశ్వాసమైన మాటలు,
అది ఎలా ఉంది? అవిశ్వాసమైన మాటలు, వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఆ హృదయ ధ్యానములు ఏమంటారు అన్ని కూడా ఎలా, వాళ్ళ క్రియలు ఎలా ఉందంట, అంత లోకరీతిగా ఉందంట. లోకములో ఉన్న అవిశ్వాసులు ఎలా ఉంటారో అలా మాటలు ఉన్నాయి. అవిశ్వాసుల వల్లే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ క్రియలు, వాళ్ళ అలవాట్లంతా అలా ఉన్నప్పుడు అందుకే పౌలు గారు బాధపడి మాట్లాడుతున్నారు. సిగ్గుపరిచే విధంగా ఉంది కాబట్టి సిగ్గుపరచమని మాట్లాడలేదంటే, ఎందుకంటే మనలో ఉండి ఎడబాసి వెళ్ళిపోతారు, ఆ విశ్వాసంగానే ఉంటారు కదా, ఏడపోతాని అలా మాట్లాడుతున్నారు. ఒక యవనస్తుడు ఏదో ఒక పొరపాటు చేశాడు అనుకో, తండ్రి ఏం చేశాడు? ఆ యవనస్తుడు తండ్రి ఉంటే ఏం చేశాడు? వాడిని బుద్ధి చెప్పి ఏం చేశారు? దిద్దుతారు. అలాగే నేను కూడా మిమ్మల్ని బుద్ధి చెప్పి నేను సరి చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. మిమ్మల్ని నిజంగా పౌలు గారు ప్రతి ఒక్క విశ్వాసిని కూడా సొంత పిల్లల వరే ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరిని ఎలా, నేను క్రీస్తు స్వార్థం మిమ్మల్ని పిల్లలుగానే కన్యానే ప్రేమిస్తాడు ఆయన, అందరినీ అలా ప్రేమిస్తాడు. అందుకే కొన్ని చోటు చెప్తాను, యూదులుగాను అందరికీ అన్నీ అయినా అని అంటాడు ఆయన. ఎందుకు చెప్తారంటే ఎలాగైనా వాళ్ళు ఏం చేయాలి, గురి ఆయనకి రక్షింపబడాల. అది అందుకే అంటాడు, మిమ్మల్ని నేను సొంత పిల్లల వల్లే నేను ప్రేమించున్నాను. అందరూ దేవుణ్ణి అందరూ ఎదిగింపాలని ఆయన చాలా ఆశ. నా మారే అవ్వాలంటే అందుకు అందరూ నా మారే సేవకులు అవ్వాలా, నా మారే దేవుణ్ణి ఒక మంచి సేవకులు ఉండాలని ఆయన చాలా ఆశ. అందరికీ ఆయన ఎదిగిన వ్యక్తిగా, సంపూర్ణులుగా, సమమైన వాళ్ళుగా అందరూ ఎలా ఉండాలని ఆశ ఆయనకి, సమానంగా ఉండాలని ఆశ ఆయనకి. అందుకే నన్ను పోలి ఉన్నాడు అని ఆయన చెప్తాడు. అందరూ ఏం చేయండి, మీరు నన్ను వెంబడించండి అని చెప్తారు. చూడండి, ఈ మాటలు చూసినప్పుడు ఏముంది, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాట రాయిచున్నాను. 2 కొరింథీ 12, 14, 15 వచనాలు. 2 కొరింథీలు 12వ అధ్యాయము 14, 15. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చుకున్న తగినది కదా. ఎంత గొప్ప విషయం చేశారా? ఏమంటున్నారు 2వ వచనంలో? ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు కూర్చు తగినది కదా. పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆస్తి ఏం చేస్తారంట? సమకూర్చి పెడతారంట. అలాగే నేను మిమ్మల్ని కొరకు ఏం చేశాను? నేను ఆస్తి చేసి పెట్టారు. రక్షణ ధరింపచేస్తాడు. రక్షణ ధరింపచేసి వాళ్ళకి పరలోకంలో ఏముంది? వాళ్ళకి ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం పొందుకుంటా అది చెప్తున్నాడు. అలాగే నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఎంత గొప్ప చెప్తా చూడండి. కొలసి 1:20 చూసినప్పుడు కూడా, కొలసి పత్రిక 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ఎందుకు బుద్ధి చెప్తారు? మనమంతా ఆయనకి లాభకరంగా మన వల్ల ఆయన పని చేయించుకుంటాడా? కాదు, మన భవిష్యత్తు కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? మనకేం చేయాలండి? ప్రతి మనిషి యేసు ప్రభు ఎలా ఉంటాడు తండ్రి ఎదుట? ఏమంటున్నాడు? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. అదిదా సేవకుడిని, ఒక మనసు ఎలా ఉండాలా? ప్రతి సేవకుడు ఉండాల్సిన గురి ఏమి, ఒక గమ్యం ఏమి, ఒక నిశ్చిత ఏమంటే ప్రతి మనిషిని ఏం చేయాలా? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. అదిదా సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని.
ఆయన ఎదురు నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూసారా, ఈ సేవకుడు పని చూడండి. ఒక మనిషి సమాధానం ఎలా చేస్తాడు చూసారా? ప్రతి మనిషికి ఏం చేస్తారు ఆయన? బుద్ధి చెప్పుచు ప్రతి మనిషి క్రీస్తు ఎదురు ఎలా ఉండాలా? ఏముండాలా? ఫస్ట్ ప్రతి మనిషి సంపూర్ణునిగా చేసి ప్రతి మనిషి ఫస్ట్ లైన్ ఏముంది? ప్రతి మనిషిని క్రీస్తునందు కావాలా? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. చూడండి, ఒక ఉద్దేశం చూడొచ్చారా? ప్రతి మనిషిని క్రీస్తును ఏమి చేయాలా? సంపూర్ణత చేయాలని ఆయన ఆశ, ఆయన గురి. ఈరోజు చాలా సేవకుల మనసు ఎలా ఉంది? నాకు అడ్డు తిరిగితే వాడిని తరమ కొట్టేయాల, ఏసు క్రీస్తులైనా ఉండకూడదు, చంపివేయాల. ఇలాంటి బుద్ధి చూడండి, ఈ సేవకుని బుద్ధి చూడండి. నాకు ఎదిరించి ఎవరు మాట్లాడకూడదు. ఈగ లోకంలో గుండాలు, రౌడీలు మారి, గవర్నమెంట్ మారి, చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఆయన ప్రతి మనిషిని యేసుక్రీస్తునందు ఏం చేయబడాలా? సంపూర్ణుడిగా చేయాలా. అదిదా. అందుకే ఆయన నా మాదిరిగా కాండి అన్నా, నేను యేసుక్రీస్తుని ధరించున్నాను. యేసుక్రీస్తు కూడా అని చెప్పారు, మీరు నన్ను పోలి నడుచుకోనండి, నన్ను వెంబడించండి. ఏం చెప్తున్నాడు? నన్ను వెంబడించండి, నేను మీకు ప్రతి మనిషి క్రీస్తులో ఏముండాలా? సమాధానత ఉండాలా. ఎంత మంచి హృదయము ఇదా! యేసుక్రీస్తు హృదయం అంటే ఇదిదా. అందరినీ తండ్రి ఎదుట ఆయన సంపూర్ణంగా నిలబెట్టాలి. ఎంత అదే మాట ఏం రాస్తున్నాడు? ప్రతి మనిషిని ప్రభు తండ్రి ఎదుట ఏం చేయబడాలా? సంపూర్ణంగా చేయబడాలా. ఎంత త్యాగం, ఎంత మనసు! యేసు ప్రభు మనసు అలా ఉండాలా. అలా ఉంటేనే నీ రక్షణ నా రక్షణ. లేదు మన మాత్రమే ఉండాలంటే అది స్వార్థం. వాడిది ఎవరిది? లూసిఫర్. నేను మట్టుగా ఉండాలా. అందరూ 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 ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు ఇది కాదు. ప్రభువు ఒకటే. ప్రభువుని అనుసరిస్తున్నాం అందరూ. ప్రభువునందు అందరూ సంపూర్ణంగా చేయబడాలా, సత్యవంతులుగా ఉండాలా. ఎంత గొప్ప విషయం చూసారా? ఎక్కడ చదివినారు అది? 1:28. 1 తెస్సలోనికీ 5:14. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై యుండుడి. ఇప్పుడు ఎందుకు ఈ పౌలు గారు వారికి అనేక సేవకులు, అనేక సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నాడంటే, ఆయన అందరూ ఎలా ఉండాలని ఆశ. ఆయనకి నా మరి ఉండాలని ఆశ. అందరినీ సంపూర్ణంగా సేవకుడా, నాతో వచ్చిన వాళ్ళతో సేవకుడే. అందరికీ ఆయన ప్రతి పత్రిక రాసేటప్పుడు నాతో ఉన్న అందరు లిస్ట్ ఇస్తున్నారు. ఆ ప్రతి ఒక్క పేరు ఇస్తున్నారు. ఒనేసిము 100 చెప్తున్నారు, మార్కు 100 చెప్తున్నారు, లూకా 100 చెప్తున్నారు, తిమోతి 100 చెప్తున్నారు. ఎందుకు చెప్తారు? అందరినీ రాసేది ఈయనే. అందరికి సమాన హక్కు ఆయన దగ్గర ఎలా ఉంది? అందరికి సమానత. నువ్వు నేను గొప్ప కాదు, ఆయన అందరికి సమానత. అందరినీ సేవకుడిగా చేస్తున్నాడు, అందరికీ బోధకులుగా చేస్తున్నాడు, అందరినీ సంఘం స్థాపించి వెళ్తున్నాడు. అప్పగించేసి నువ్వు చెయ్యి, నేను వస్తా, నువ్వు భయపడుకో, చెయ్యి. చూసారా? అదిదా సేవ అంటే. సమానత కావాలా, అందరూ నా మరి అవ్వాలని ఆశ ఉండాల. నాకన్నా పైకి పోకుండా అనుకోడు, నా ఈక్వల్ ఉండాలా. చూసారా? అదిదా. చూడండి 15 వచనం, 1 కొరింథీ 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, తమిళ్లో వేరే మారి ఉంది. ఉపాధ్యాయులు వచ్చింది. క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఉంది కదా, ఉపాధ్యాయులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఎందుకు కొంచెం మారింది అక్కడ. ఇక్కడ పౌలు గారు ఒక విషయము చెప్తున్నారు. 10,000 మంది మీకు
ఉపదేశకులు అంటే ఉపాధ్యాయులు, అది ఉపదేశకులు కాదు, అది కొంచెం మిస్టేక్ వచ్చింది. అన్ని లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కూడా వేరే మరి ఉంది. ఉపాధ్యాయులు అంటే ఒక ఒక ఆ కాలంలో ఇజ్రాయేల్ ఒక ఒక పదవి, ఒక ఒక గొప్ప ఒక ఏమంటారు ఉద్యోగం అంటారు ఉండేది. ఏమంటే అక్కడ ఇజ్రాయెల్లో చాలా కొంచెం రిచ్ ఏమంటారు ధనవంతులుగా ఉండే ఫ్యామిలీలో అక్కడ పిల్లల్ని పరామర్శించడానికి కొందరు ఏర్పరచుకుంటారు. ఆ పిల్లల్ని పరామర్శించే వాళ్ళు ఏం చేస్తారంటే, బిడ్డ ఎప్పుడు పాలు విడిస్తాడో పాలు విడిచినప్పుడు ఆ ఉపాధ్యాయుడు అంటారు, ఉపాధ్యాయుడి దగ్గర అప్పగిస్తారు. ఆ ఉపాధ్యాయుడు పని ఏమంటే, ఆ ఉపాధ్యాయుడు ఆ బిడ్డని తీసుకొని ఆ బిడ్డకి మంచి ఆహారము, మంచి వస్త్రము, మంచి ఒక ఏమంటారు మంచి చదువు, మళ్ళీ ఒక వయసులో ఉన్నప్పుడు మంచి అన్ని విద్యలు నేర్చుకుంటారు కదా, ఏమంటారు దాన్ని, అంటే సకల విద్య అంటారు కదా ఆ కాలంలో. అలాగే అన్ని విద్యలు దేని ఎందు ఆ అబ్బాయి ఒక పిల్లవాడు ఎదుగుతాడో అన్ని విద్యలు కూడా అవంతా నేర్పించేది. మళ్ళీ దేశం ఒక పట్టు ఏమంటారు, మా దేశం గురించి ఒక నమ్మకం పుట్టించేది. తర్వాత దైవ పట్టు ఏమంటారు, దైవ భక్తి కలిగించేది, విశ్వాసము, నమ్మకము, మంచి గుణాలు, మంచి పద్ధతి ప్రతిదినము ఆ పిల్లలకి నేర్పించేవాడు. మంచి మాటలు బుద్ధిమతి చెప్పి ప్రతి దినం కూడా ఆ బిడ్డల్ని మంచి మార్గంలో ఏం చేశాడు ఆయన నడిపించేవాడే ఉపాధ్యాయుడు. ఆ కాలంలో ఇజ్రాయెల్లో ఇలా ఉన్నాడు. అంటే ఉపదేశకులు వచ్చింది, ఉపాధ్యాయులు చూసినప్పుడు మనకి ఎక్కడ తెలుస్తుందంటే ఇన్స్ట్రక్టర్స్ ఉండండి. రోమా 2:20 మా కట్టకి తెలిసిపోతుంది. అక్కడ చెప్పారు చూడండి, రోమా పత్రిక 2వ అధ్యాయము 20 వచనము. 2:20 చీకటిలో ఉండవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని. అది బాలులకు ఏమని ఉన్నారంట, ఉపాధ్యాయుడునై. ఇదే ఇజ్రాయెల్లో ఉండింది. అది అక్కడ రావాల్సిన పదము ఉపాధ్యాయుడు రావాల. ఆ కాలంలో పిల్లలకు రాశారు. పిల్లలకు ఎవరు ఉండాలి, అక్కడ ఎవరు ఉంటారు, ఇజ్రాయెల్ ఉన్నారు, ఒక గ్రూప్ ఉన్నారు. ఎవరంట వాళ్ళు ఉపాధ్యాయుడు రాశారు. మళ్ళీ 3 పదం వచ్చింది, చెప్పండి. బాలురకు ఫస్ట్ చదవమ్మా. చీకటిలో ఉండువారికి వెలుగుగా, అంటే శక్తిని ప్రకటించేవాడుగా. బుద్ధిహీనులకు శిక్షకుడును, బుద్ధిహీనులకు శిక్షించేవాడుగా. బాలులకు ఉపాధ్యాయుడునై. ఎందుకు రాశారంటే ఇజ్రాయెల్లో అలాంటి ఒక గొప్ప పదవి, అది ఏమంటారు ఉన్నతమైన ఒక ఉద్యోగము. ఈరోజు ఎలా అలాంటి అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న ఒక ఉపాధ్యాయుడు అంటే మంచి ఒక ఉద్యోగం, ఏమంటారు దాన్ని, టీచర్ మాది ఉద్యోగం లేదా, ఏమంటారు తెలుగులో, ఉద్యోగం అండి. అది ఒక గొప్ప ఒక పని. ఆ కాలంలో ఇజ్రాయెల్లో చాలా గొప్ప పని అంటే ఆ ఉపాధ్యాయుడు పని ఏమంటే పిల్లల్ని పెంచేది. అందుకే మనం చూసినప్పుడు ఆగాబు రాజు కూడా వాళ్ళ పిల్లల్ని 70 మంది ఉంటారు, ఒక పట్టణంలో పెట్టి అక్కడ ఎవరు పెంచుంటాడో ఉపాధ్యాయుడికి అప్పగిస్తారు. ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లల్ని పెంచే పని, వేరే పని లేదు వాళ్ళకి. ఓ మంచి మార్గము. కొంతకాలం తర్వాత పిల్లలు ఏమవుతుందో తెలుసా, పెద్దవాళ్ళు అయిపోయినాక తల్లిదండ్రుల మాట కూడా వినరు. ఎవరు మాట వింటారు వాళ్ళు? ఎందుకో చిన్నప్పటి నుంచి ఎవరిని చూసి పెరుగుతారో, ఉపాధ్యాయుడిని చూసి పెరుగుతారు, ఉపాధ్యాయుడి మాటనే వింటారు. అది చెప్తున్నారు ఇక్కడ, మీకు క్రీస్తునందు 10,000 మంది ఉపాధ్యాయులు ఉండవచ్చు, కానీ అయితే మీ తల్లి తండ్రి అనేకులు కారంటున్నాడు ఆయన. తండ్రులు అదే అనేకులు లేరు. ఎంత బాగా, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. అక్కడ అలాగే పరిస్థితి ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి. ఒక ఉపాధ్యాయుడు అంటే మంచి మార్గం నడిపేవాడు, ఒక దేవుని భక్తి విషయంలో, విశ్వాసతలో, మంచి పనుల్లో, దేవుని బిడ్డగా దేశాన్ని, మన దేశం ఒక అభివృద్ధికి, అన్నిటికీ లాస్ట్కి తండ్రి మాట కూడా వినే పరిస్థితి లేదు. ఆయన మన చిన్న వయసు పెంచారు, ఆయన మాట వింటారంట. అలాంటి ఉపాధ్యాయులు అలాంటి ఉన్నారంట. అలాగే నేను మీకు ఏమై ఉన్నా అంటాడు ఇక్కడ, ఏమంటాడా,
చదవండి అక్కడ, అదే రోమా 2:20 ఏం చదివారు? చీకటిలో ఉండవారికి వెలుగును. చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఉంటాడంట ప్రభు. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది యేసు ప్రభు. యేసు ప్రభు. యేసు ప్రభు తర్వాత చెప్పే సేవకుడు అంటే ఈయన. అలాగే ప్రభువుని ధరించుకొని ఉన్నాడు ఆయన. ప్రభుతో బాగా నియర్గా ఉన్నాడు ఆయన. చూడండి ఎంత బాగా చెప్తాడు. చీకట్లో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నాను. బాలులకు ఉపాధ్యాయుడిని. అప్పుడు బాలులకు ఉపాధ్యాయుడు. ఎంత నువ్వు చిన్న పిల్లలకు ఉన్నా ఏం చేస్తాడు ఆయన? రోజు రోజు దేవుళ్ళలో పెంచేసేవాడుగా ఉన్నాడు. అదిదా గలతీ 3:24 చూసినప్పుడు కూడా, గలతీ పత్రిక 3:24 వచ్చిన కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అది కూడా ఉపాధ్యాయుడు వచ్చింది మనకి. అంటే మనకేమైంది? అది మనల్ని ఎక్కడ నడిపించడానికి అది వస్తుందంట. మళ్ళీ చదవండి. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. చూసారా గ్రంథం ఎందుకు ఇచ్చారు? మన దేవుని ఎత్తుగా ఏం చేస్తున్నారు? రోజు రోజు దాన్ని ధ్యానిస్తూ ఉంటే, దాన్ని రోజు రోజు వాటి ఎందుకు మన సంభాషణ కలిగి ఉంటే ఎక్కడ నడిపిస్తుంది? ఇదే దేవుని ఎత్తుకు నడిపిస్తుంది. దేవుని నీతిని, దేవుడి సత్యముని అన్ని ఎక్కడ ఉందారో గ్రంథములు పెట్టారు. అదే చెప్తున్నారు అక్కడ. 1 కొరింథీ 9:12 కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:1-2 వచనాలు. 1-2 కాదు. నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడును కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. అదిదా అక్కడ ఏమొచ్చింది? అక్కడ అన్ని పరిస్థితి ఏమొచ్చింది? ఈయన అపోస్తులు కారు మారి మాట్లాడుతున్నారు. అందుకే చెప్తున్నారు, ఎవరు కాకపోయినా సత్య సువార్త గ్రహించిన మీకు నేనేమవుతున్నాను? అపోస్తులు కాడా. అందుకంటున్నాడు ఆయన. మనం అర్థం చేసుకోవాలి. అదా ఎంత గొప్ప విషయం చూడు. ఎవరు ఉన్నానో నేను మీకు ఎంత గొప్పగా ఆయన, మీకు ఎంత గొప్ప ఉపాధ్యాయుడిగా నేను ఎవరు ఎద్దు నడిపిస్తున్నాడు? తండ్రి ఎద్దుగా, దేవుని ఎద్దుగా నడిపించేవాడు ఆయన. ఇదిదే సేవకుడు పని. అదే చెప్తున్నాడు ఇక్కడ 16వ వచనము. అక్కడ 1 కొరింథీ 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఎంతగా బాగా క్రీస్తు యేసునందు సువార్త ద్వారా అన్నాడు ఆయన. ఎందుకండి ఇలా చెప్తున్నారు? ఆ కొరింథీ సంఘంలో దేవుని చిత్తం వలన ఒకరోజు ఏమైనాడు? పౌలు గారు వెళ్ళిపోవాలని సిద్ధపడ్డాడు. అలాంటి సేవకుడిని ఆపింది ఎవరు? దేవుడిని నిలబెట్టారు. దేవుడి దర్శనం మందు ఇక్కడ నా కొరకు అనేక జనం ఉన్నారప్ప, ఉండు నువ్వు, నీ మీద ఎవరు చేయవేరు, నీ వాక్యం ధైర్యంగా చెప్పు, నేను నీకు ఉంటాను తోడు చెప్పి దేవుడు నిలబెడితే, దేవుని చిత్తం వలన పౌలు ఆయన మొట్టమొదటిగా ఆ పట్టణంలో సత్య సువార్తని ప్రసంగించిన వ్యక్తి. మొట్టమొదటి ఏం చేసిన వ్యక్తి అయినా. అప్పటి వరకు ఎవరు లేరు అక్కడ, వేరే బోధనలు ఉన్నారు. మొట్టమొదటిగా సత్య సువార్త ప్రసంగించింది ఎవరుదా? పౌలు. ప్రసంగించిన తర్వాత అనేక సేవకులు ఏర్పరిచి సంఘంని మీరు చూసుకొని చెప్పి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, మీకు ఏం చేశారు? కొంతకాలం అయిపోయింది. అప్పుడు సంఘంలో ఏమొచ్చింది?
విభేదాలు వచ్చింది. ఏమంటారు దాన్ని? విభజన వచ్చింది. అప్పుడు ఏమనుకుంటారు? వెనకాల ఒక 10 ఏళ్ళు 20 కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు, నేను మీకు క్రీస్తు సువార్తను నేను మిమ్మల్ని ఏం చేశాను? కంటిని. అంటే మొట్టమొదటి విత్తనం వేసింది ఎవరిదా? ఈయన. అది చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు చూసినప్పుడు చాలా సంఘాల్లో చూసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది. ఏమని? ఓ దేవుని చిత్తం వలన, అనుగ్రహం వలన, ఆత్మ వలన, ఒక సేవకుని వల్ల మనం గొప్ప సత్యము బోధించి నేర్చుకున్నాము. ఇచ్చారు దేవుడు, మనల్ని పెంచారు. పెంచిన తర్వాత ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎదిగినాము. ఇప్పుడు ఎదిగిన వ్యక్తి ఏమంటారో, నేర్పించిన వ్యక్తిని మరుగుపరిచేది, మర్చిపోయేది, సత్యంను ఆయనే కండబెట్టినట్టుగా, సత్యంను ఆయన మట్టుకే ప్రసంగించినట్టుగా, సత్యం ఆయనకు మాత్రం వచ్చినట్టుగా, ఆయన మట్టుకే గొప్పగా చెప్పుకునేది, ఆయన మట్టుకే గొప్పగా ఎంచుకునేది. ఇది ఎలాంటిది ఉంది? విత్తనం ఎవరు చేశారో అందేనరా? సేవకుడు కంటే శిష్యుడు ఏం కానేరాడు, బోధకుడు కంటే అధికముగా మించిన వాడు కాలేదు. ఎందుకప్పుడు? ఆయనకి ఇచ్చిన తాళంత ఆయనదే. అది ఎవరు తీసుకోలేరు. ప్రభు స్థానం ప్రభుదే, అపోస్తుల స్థానం అపోస్తులదే. ఆ స్థానాన్ని ఎవరు ఏం చేయలేము. నేను అపోస్తులను చెప్పుకుంటే తగునా? ఈరోజు నేను అపోస్తులు, నేను కూడా అపోస్తులుడు అంటే, అపోస్తులు అంటే దాని ఒక రూల్స్ ఉన్నాయి. ఏం చేసి ఉండాలి? ప్రభుని చూసి దర్శించిండల్లా, తాకి ఉండాలా. ఆయన వాళ్ళు పడిన నిమిషాలు చూసి నేర్చుకు అన్ని మనలో అదిదా అపోస్తులు. అపోస్తులు అంటే ఏం తెలియదు చాలా మందికి. చదువుతానంగా చెప్తారు. అపోస్తులు అంటే ముఖాముఖిగా ఏం చేసిన వారు? ప్రభువుని చూసిన వ్యక్తి. అందుకే అపోస్తులకు పౌలుకి సంఘటన చెప్తున్నాను. ఎందుకంటే ఆయన దర్శించింది ఎవరు తెలియదు. ఆయన ముఖాముఖి ఏం చేశాడు? సంభాషించినాడు ప్రభుతో. అది వాళ్ళు నమ్మునంటారు. అయితే నిజమది. అది అంటున్నాడు, నేను అపోస్తులు కాడా? వీళ్ళు ఒకరు ఎంచుకున్నారు. ఆయన ప్రభు ఎవరు ఎంచుకున్నారు? ఆయన ఎంచుకున్నాడు. నా కొరకు వాడబడాలని ఆయన ప్రభు చెప్తున్నాడు. ఆయన వచ్చి అని నేను చెప్తున్నాడు ఇక్కడ. అదే ఈరోజు కూడా సత్యం నేర్చుకొని 10-20 ఏళ్ళు అయిపోతే నేర్పించిన వ్యక్తిని మరుగుపరిచేది, మర్చిపోయేది. సత్యం నాకే వచ్చింది, నేనే సత్యాన్ని ప్రసంగించామని చెప్తే అది నిజమైపోతుందా? అవ్వదు కదా. అయితే పౌలు కూడా అలాగే చాలామంది సంఘమును ఏర్పరిచారు, సేవకులను ఏర్పరిచారు, అక్కడ సంఘంను స్థాపించారు, అనేక బోధకులను చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే సత్యాన్ని ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తి అంటే ఆయనే అని చెప్తున్నాడు. ఆయన, నేను మిమ్మల్ని యేసుక్రీస్తు సత్య సువార్త ఏం చేశాను? మిమ్మల్ని కన్నాను అంటాడు ఆయన. చెప్పి మీరు నన్ను పోలి నడుచుకోడు. ఎందుకు చెప్తారంటే, క్రీస్తులు ఈయన ఎంత ఐక్యంగా ఉన్నాడంటే, క్రీస్తును సంపూర్ణంగా వెంబడించే వ్యక్తి అయినా. ఏమాత్రం క్రీస్తు పడిన దెబ్బల్లో కానీ, క్రీస్తు పడిన నిందలో కానీ, క్రీస్తు పడిన అవమానంలో కానీ, క్రీస్తు చేసిన ప్రసంగంలో కానీ ఏ మాట ఈయన ఏం చేయలేదు, తక్కువ చేయలేదు. అలాగే చేస్తున్నాడు ఆయన. ప్రసంగంలోనూ, ఆయన పడిన వేదనలోనూ అని చెప్తాడు. ఆయనతో పాటు శ్రమ పడితే అని ఎందుకు రాశారు ఈయన? అలాగే ఏం చేయబడుతున్నాడు ఆయన? శ్రమ పడుతున్నాడు, అవమాన పడుతున్నాడు, నిందలు పడుతున్నాడు. అది చెప్తున్నాడు. ప్రభు వల్లే, ప్రభుతో పాటు శ్రమ పడిన ప్రభుతో పాటు ఏం చేయబడతాను? అది ఒక గురి ఆయనకి. అప్పుడు ప్రభు వల్లే నేను శ్రమ పడుతున్నానా? అది ఆయన. అందుకంటాడు, ప్రభు నేను ధరించుకొని ఉన్నాను అంటాడు. ప్రభులాగా సెలవు వేయబడ్డాను అంటాడు. ఎందుకు చెప్తాడు? అన్ని ఇబ్బంది పడ్డాడు ఆయన. అలాగే చెప్తాడు, ప్రభు ఇచ్చే సువార్త వల్ల మిమ్మల్ని నేను కంటిని, మీరు నన్ను ఏం చేయండి? వెంబడించండి అంటున్నాడు. ప్రభు నేను ధరించి ఉన్నాను, మీరు ధరించుకోండి అంటాడు. ఎంత మాట ఎవరు చెప్పలేరు ఈ మాట. ఎందుకు ఇలా చెప్తాడంటే, ప్రభు ఒక అడుగు జాడలను చాలా నియర్ కాదు, చాలా డియర్గా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే పౌలు గారే. ప్రభు వల్లే జీవించారంట ఆయన. ప్రభు వల్లే సమస్తములో ఆయన జీవిస్తున్నారు కాబట్టి చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, మీరు నన్ను ఏం చేయండి? నన్ను నన్ను పోలి నడుచుకోని వారు ఉండవాలని మిమ్మల్ని బతిమాలు పోనిచున్నాను. ఎందుకు చెప్తాడు? ఆయన పోలి నడుచుకోమంటున్నాడు ఆయన. గలతీ 4:19 చూడండి. గలతీ పత్రిక 4:19.
నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూసారా, క్రీస్తు మనలో ఆయన కలిగే వరకు ఆయన ఏం చేపడుతున్నాడంట, ఆయన ప్రసవ వేదన పడుతున్నాడంట. ఎంతగా ఆయన దాని కొరకు ప్రార్థన చేసి ఉండాలా, ఎంత ఆయన ఉపవాసం ఉండి ఉండాలా, దాని కొరకు చెప్పడానికి ఎంత సమయాన్ని కేటాయించి ఉండాలా. ఇప్పుడు అన్ని చేయాలి కదా, సువార్త చెప్పాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళ కొరకు ఎంతో ఏదో ఆయన ఖర్చు పెట్టాలి, ఏదో చేయాలి కదా, వాళ్ళని ఆదాయపరచుకోవాలని చెప్తున్నాడు. క్రీస్తు మీలో ఏమి స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూసారా, ఒకరిలో క్రీస్తు పుట్టడానికి ఒక సేవకుడు పని చూడండి. ఇలా ఉంది ఈ రోజు సేవకుల పని. ఒక్కడిలో సత్యంలో ఒక జన్మించాలని ఎంత ప్రయాసపడాలా. అదిదా క్రీస్తు గుణము, ప్రభు మనసు అంటే అదిదా. డెడ్ ఆపోజిట్ ఉంటే, క్రీస్తు దగ్గర ఎందుకు వచ్చినామప్పా అని అనిపించే మాది ఉంటే ఒక ప్రవర్తన ఎలా ఉంటుంది? అయ్యో, అప్పుడు ఎంత బాధపడతారు. అందుకే అన్నారు, ఒకరిని చెడు మార్గం ఒకరిని తప్పించి మంచి మార్గం నడుపువారు ఏమవుతారంట పరలోకంలో. ఒక పాపి మారు మనసు పొందేది ఎక్కడ పరలోకం ఏమంట, గొప్ప విందు సంతోషం అంట అక్కడ. ఎందుకు అలాంటి పని చేసినాడు ఆయన ఎక్కువ. క్రీస్తు మనలో గర్భం మాలే ఆయన పుట్టు వరకు ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు అంటే అప్పుడు పరలోకంలో ఎన్ని విందు జరిగింది ఆయన వల్ల. అప్పుడు మనం నీనాల వల్ల ఎన్ని విందు జరుగుతుంది, పరలోకంలో ఎన్ని విందు జరుగుతాదు. విందు జరుగుతుందా, వేరేమైనా జరుగుతుందా? ఆలోచించాలి మనమే. 1 పేతురు 1:23, 1 పేతురు 1:23. ఫస్ట్ పీటర్ 1:23. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అదిదాండి క్రీస్తు ప్రేమ. క్రీస్తు ఒకరిలో జన్మింప చేయాలంటే ప్రసన్న వేదంటే ఎట్లా ఒకరిని ఏం చేయాలా, దేవుని వల్లే యేసు ప్రభు వల్లే ప్రేమించాల. అదిదా 1 కొరింథీ 1:11, 2 వచనాలు ముగిస్తాం. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎలా చెప్పగలుగుతారండి? చెప్పడానికి ఎంత శక్తి, సామర్థ్యము, విశ్వాస, నమ్మకము, పరిశుద్ధత, నీతి, న్యాయం ఉండాలి కదా. ఎంత బాగా అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. అప్పుడు క్రీస్తు వల్లే అదిలే చెప్పాను నేను. ఆయన అపోస్తులు ఎలా ఉన్నాడు, యేసు ప్రభుకి చాలా నియర్గా ఉన్నాడు. ఆయన అడుగు వెళ్తున్నాడు, వేరే మార్గం ఒక్కటి కూడా పొరపాటు చేయక. అదే చెప్పినాడు, ఎరగకుండా నేను హింసకుడుగా దూషకుడుగా ఉన్నాను తప్ప. ఎరిగిన తర్వాత ఏం చేయాలి? దేవుని పనిలో సేవకత్వము నంబర్ 1 చేశాడు ఆయన. అందుకే అంత గొప్ప సేవకుడిగా అనిపించుకున్నాడు. ఎన్ని గ్రంథం రాశారు, ఎన్ని దేవుని వాక్యం రాశారు, ఎంత సహాయం ఈరోజు ఆ పరలోకం వెళ్ళే ఆ ఒక పరిశుద్ధులకి ఎంత గొప్పమైన వాక్యం రాశారు ఆయన ద్వారా. ఎందుకంటే చెప్తున్నాడు ఏమంట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత ఒక ధైర్యము, దమ్ము ఉండాలి ఈ మాట చెప్పాలంటే. నడుచుకుంటున్నాడు కాబట్టి, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. యేసుప్రభు మాదిరి ఇచ్చారు, చెప్పారు నేనే మీకు మాదిరి అని. ఏం చెప్తున్నాడు? నేను మీకు మాదిరిగా ఉన్నాను అంటున్నాడు. అలాగే నడుచుకున్నప్పుడు చెప్తున్నాడు ఆయన.
అప్పుడు మన జీవితము ఎలా ఉంది, మన సహోదరుల ఆత్మీయుల జీవితం ఎలా ఉంది, మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి ఎబ్రీ 13:7 కూడా చెప్తున్నారు, తెలిసిన వాక్యమే. ఎబ్రీ 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైనే నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చూసారా, మా పైన ఎవరు నాయకులుగా ఉన్నా సరే, ఎవరు బోధకులుగా ఉన్నా సరే, ఎవరు బోధించినా సరే, అయితే వాళ్ళు జీవించేది ఎలా ఉంది, వాళ్ళ నడత ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ మాటలు ఎలా ఉంది, ఎలా ఉంది నేను చేయమంటుంది. వాళ్ళ నడతను శ్రద్ధగా తలంచచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. అది బాగుంటే, అది బాగా పర్ఫెక్ట్ గా ఉంది, దాన్ని ఏమి యేసు ప్రభు వల్లే అపోస్తలుల పౌలు నడిచినారు, ఆయన ఇప్పుడు వెంబడించమంటున్నారు. ఇప్పుడు అపోస్తలుల పౌలు వల్లే యేసు ప్రభు వల్లే ఈ సేవకుడి జీవితం ఉంది అంటే వెంబడించు, నో ప్రాబ్లం. జాగ్రత్తగా ఏం చేయాలా, దాన్ని శ్రద్ధగా ఏం చేయాలి, ఫస్ట్ చూడాలా, గమనించాలా, శ్రద్ధగా తలంచాలా, దాన్ని ధ్యానించాలా. మాట ఒకటి, క్రియ ఒకటి కాదు. ఏమి టీచర్ పదవి వచ్చి చెప్పేదానికి మాత్రం కాదు, జీవించడానికి మనకు ఆ హక్కు ఇచ్చారు. బోధించటం ఎంత ముఖ్యమో జీవించటం అంతే ముఖ్యం. అందుకన్నారు 1:22 యాకోబులు ఏం చెప్తారు, గుర్తుండే వాక్యమే కదా. మీరు ఆ ప్రకారం వినువారం మాత్రమే ఉండి మిమ్మల్ని మోసపరచుకొనక ఆ ప్రకారం ప్రవర్తించి వారే ఉండి. ఎందుకు చెప్పారు? మోసపరచుకునేది విని అలాగే వెళ్ళిపోయేది ఏం చేసినట్టు. అది స్టూడెంట్ పాఠాలు రోజు వింటూ ఉంటాడు, చేస్తుంటాడు, ఎగ్జామ్ రాయకపోతే తప్పు ఎవరు? వినింది ఎందుకో, దాన్ని ఏం చేయాలి, ఎక్కడ పోయి ఎక్కడ రాయాలా, వినిన విశ్వాసం రాయాలా. అప్పుడు మనం ఎందుకు ఇచ్చారు విశ్వాసము, భక్తి, ప్రేమ. వినినట్టు ఏం చేయాలి, మనము జీవించాలా. అదిగా చూడండి ఫిలిప్పీ పత్రిక 4:9 చూసినప్పుడు కూడా, ఫిలిప్పీ పత్రిక 4:9 మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయుండును. ఏది విన్నారు, ఏది విశ్వసించారు, ఏది ఒప్పుకున్నారు, ఏం చెప్తున్నా చూడండి. ఏమంటా మళ్ళీ చదవండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. చూసారా, ఏది మీరు నా వలన ఏం చేశారో నేర్చుకొని అంగీకరించి. అదా ఏమేమంతా మనం ఇంతకాలం సత్యం నేర్చుకున్నాము, ఏం అంగీకరించాము, తర్వాత నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అది చేయాలా. చేయకపోతే విన్నాము, విశ్వసించాము, తీర్మానించాము, ఒప్పుకున్నాము, చేసేది లేదంటే ఫలితం లేదు, జీరో. విన్నింది వేస్ట్, నువ్వు చూసింది వేస్ట్, విశ్వసించింది వేస్ట్, తీర్మానించి వేస్ట్. జీవించేదిలో ఉంది క్రియ. జీవితం ఏముందంట, అప్పుడు మీకేమంట, సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండను. ఎప్పుడు ఉంటాడో, జీవించినప్పుడే. అన్ని ఇచ్చారు, అన్ని లిస్ట్ ఇచ్చారు, విన్నాము, తీర్మానించాము, విశ్వసించాము, ఒప్పుకున్నాము. జీవించకపోతే, జీవించినప్పుడే ఆశీర్వాదకరుడు. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈరోజు కూడా దాదాపు ఒక 6 వచనాలు చూసే కృప దేవుడు దయచేశారు. దేవుని చిత్తం అయితే రాబో కాలంలో ఈ పాఠాన్ని మనం కంటిన్యూగా చూస్తాము. ఇంతవరకు విన్న అందరికీ కూడా దేవుని నామములో మీకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.